జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ఆందోళన కొనసాగిస్తుంటే పనుల ప్రారంభానికి యాజమాన్యం సన్నాహాలు చేయటం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. పనులు అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను పోలీసులు నిలవరించగా ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. కోపోద్రిక్తులైన రైతులు కంటైనర్లను తగలబెట్టారు, వాహనాలు ధ్వంసం చేశారు, పనులు చేసేందుకు వచ్చిన కార్మికుల్ని తిప్పి పంపారు. 2.5 గంటల తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించి తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా చుట్టుపక్కల 12 గ్రామాల నుంచి వచ్చిన రైతులు, ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున కార్మికులు, కంటైనర్లు, వాహనాలు, గుడారాల్ని మోహరించింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే మళ్లీ పనులు ఎలా ప్రారంభిస్తారని రైతులు ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు. ఎవరూ పరిశ్రమ పరిసరాలకి రావద్దని, పనులను అడ్డుకోవద్దని ఇథనాల్ పరిశ్రమ సిబ్బంది స్థానికులకు సూచించారు. పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుమారు 12 గ్రామాల రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద పనులను అడ్డుకునేందుకు యత్నించగా భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. కోపోద్రిక్తులైన రైతులు ఒక్కసారిగా కర్రలతో దాడులకు తెగబడ్డారు. పరిశ్రమ కంటైనర్లు ధ్వంసం చేశారు. ఓ కంటైనర్కి నిప్పు పెట్టి గుడారాలు, టెంట్లు తొలగించారు. అక్కడ పనిచేసేందుకు వచ్చిన కార్మికులను తిప్పి పంపారు. భారీగా ఆందోళనకారులు తరలిరాగా సుమారు 2.5 గంటల తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సుమారు 10 నెలలుగా ఆ పరిశ్రమ అనుమతి రద్దు చేయాలని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసునూరు, మాందొడ్డి, నవరోజీ క్యాంప్, చిన్న తాండ్రపాడు, వేణి సోంపూర్, కేశవరం లాంటి 12 గ్రామాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఇథనాల్ పరిశ్రమ వస్తే జల, వాయు, నేల కాలుష్యం పెరుగుతుందని, పంటలు పండవని, అనారోగ్య సమస్యలు వస్తాయని స్థానికుల ఆరోపణ. ఈ మేరకు ఊరూరా ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు వినతిపత్రాలిచ్చారు. జిల్లాకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కలిసి అనుమతి రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. జనవరి, ఫిబ్రవరిలో 20 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ని కలిసి సమస్యను విన్నవించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ రద్దుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పని మానుకుని చేస్తున్న దీక్ష విరమించాలన్న సంపత్ కుమార్ సూచనతో స్థానికులు వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి పరిశ్రమ వద్ద ఎలాంటి అలికిడీ లేదు. కానీ మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున కంటైనర్లు, గుడారాలు, వాహనాలు దిగి పనులు ప్రారంభించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపెల్లి మధ్య నిర్మించి తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును స్థానికుల ఆందోళన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదే రీతిలో పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు.